బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసీని మించిన విషయం. మరి నీ నోటిలో ఎంత విషయం ఉన్నదో చెప్పవా ముఖ్యమంత్రి గారు? మీ మాటల్లో ఎంత విషయం ఉన్నది? మీ మీ మాటల్లో ఎంత ఈర్ష్య, ద్వేషం, ఎంత కంపరం ఉన్నదో కనీసం మీరు కూడా చెప్పాలి కదా. మీ మాటలల్లో ఒక్క రోజైనా ఒక్క మంచి మాట అయినా మీ నోటి వెంట వస్తున్నదా? వాళ్ళైనా నిన్ను విమర్శించేది ముక్కుసూటిగా విమర్శిస్తాను, కానీ నువ్వేం చేస్తానో కడుపులల్లో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ గారు జావాలని శాపనార్థాలు పెడతాను. మొన్నటిదాకా మీరు ఒక్కరే ఉండే మీ పార్టీలో కేసీఆర్ గారు జావాలని శాపనార్థాలు పెట్టేది. మొన్న సీతక్క గారు కూడా పెట్టిండు. మీరు నాశనం అయిపోతారా అంటాను. అంటే ఈ శాపనార్థాలు పెట్టడానికే ఓట్లు వేసి తెచ్చుకున్నారా మిమ్మల్ని ప్రజలు అసెంబ్లీకి? నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటే ఎట్లా? తెల్లారి లేస్తే కేసీఆర్ గారు జావాలి, పేగులు తీసి మెడలేసుకుంటాం అనే భాష మాట్లాడుతావు. ఆ అసెంబ్లీకి రాగానే నమస్కారం అని ప్రేమగా పలకరించినట్టు చేస్తావు. కాబట్టి ముందు బీఆర్ఎస్ వాళ్ళని అనే కంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటానులా, లేకపోతే ప్రజలకు సంబంధించి ప్రశ్నలు మాత్రమే మీ మీద సంధిస్తున్నారా? ఇదే ఆలోచించండి. వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ టార్గెట్ చేస్తలేరు. మీరు కదా కేటీఆర్ గారికి రంకు కట్టినట్టు వాళ్ళేం అంటగడతలేరు. మీ మంత్రులు కదా కేటీఆర్ గారిని దుర్భాషలు ఆడినట్టు మిమ్మల్ని దుర్భాషలు ఆడతలేరు. అందరూ కేటీఆర్ గారికి ఎన్ని రంకులు అంటగట్టి ఎంత వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ని డౌన్ఫాల్ చేయాలని చూస్తాను. ఇప్పటికీ కూడా మీ సోషల్ మీడియాలో మొన్నటికి మొన్న గాదర్ కిషోర్ గారి మీద, మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద, పాడి కౌశిక్ రెడ్డి అట ఏదో యాంకర్తో సంబంధం పెట్టుకుంటేనట వాళ్ళ భార్య కొడుతున్నట్టు ఆయన కాలు ఇరిగిపోయిందని అదేదో స్క్రైబ్ అని ఉన్నది, తెలంగాణ స్క్రైబో ఏదో స్క్రైబ్ అని ఉన్నది. అలాంటి పేపర్ల ద్వారా రాపించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ దానికి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు కూర్చొని ఒక వీడియో చేసిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియాలో ఎంత వ్యక్తిగత దాడికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, మీ కాంగ్రెస్ సోషల్ మీడియా పాల్పడుతుందని అర్థం చేసుకోండి. ఇక నిన్నటికి నిన్న గాదిర్ కిషోర్ గారి మీద ఏదో మహిళను ఏదో అంటే ఆ మహిళ కొట్టింది అని ఆయన మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు పైకి మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ బీఆర్ఎస్ లీడర్లను కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు ఎంత హేళన చేసే వార్తలు రాపిస్తున్నారు, ఎంత దుర్మార్గమైన వార్తలు రాపిస్తున్నారు అనేది మీరు ఆలోచన చేసుకోండి. వాళ్ళలో లేదు విషయం, మీలో ఉన్నది. ఎక్కడ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారో ఏమో అనుకొని వాళ్ళను వ్యక్తిగతంగా దాడులు చేయాలని చూస్తాను, వాళ్ళ క్యారెక్టర్ల మీద దాడులు చేయాలని చూస్తాను, వాళ్ళను మానసికంగా దాడులు చేయాలని చూస్తాను. కేసీఆర్ చచ్చిపోతాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటే అది మానసికమైన దాడి. కాబట్టి ముందు మీ ఆలోచన తీరు మీరు మార్చుకోండి. మీ ఆలోచన తీరు మార్చుకుంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కూడా మాట్లాడే విధానంలో చేంజ్ వస్తుంది. మీ మాటలలో చేంజ్ రాకుండా వాళ్ళ మాటలలో చేంజ్ రావాలని ఎట్లా? మొన్న కేటీఆర్ అద్భుతంగా అన్నాడు, మీకు మాత్రమే కుటుంబం ఉన్నదా? మీ పిల్లల మీదకి, మీ భార్య మీదకి వచ్చినప్పుడు మాత్రమే కుటుంబాలు గుర్తుకొస్తాయా అని అసెంబ్లీలో అన్నాడు. మరి ఇదే కేటీఆర్ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఏమన్నారు? రకులు రావన్లే. అది ఎంత పెద్ద మాట, మరి అది ఎంత పెద్ద నింద. కాబట్టి ఈయన మారాలి, ముఖ్యమంత్రి గారు మారాలి.